తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చలో అసెంబ్లీ బాటపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు చేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసిన సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం పెండింగ్ బిల్లులపై స్పష్టత ఇవ్వలేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సూర్య యాదవ్ గౌడ్ డిమాండ్ చేశారు. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలకు రూపాయలు తెచ్చినాం, అప్పుల పాలైనాం, అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా చలనం లేకపోయే వరకు ఈ రోజు మేము అసెంబ్లీ ముట్టడిస్తేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు అంతా మమేకమై మేము మా బిల్లులు చెల్లించాలనే దాని మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినాం. అదేవిధంగా కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో మా బిల్లులు, మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 2019 నుంచి 24 వరకు చేసిన గ్రామ సర్పంచుల అభివృద్ధి పనులే కనపడతాయి. ఇప్పటికి చూస్తే గ్రామాలలో మేం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కనీసము గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు, గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేదు.